వైసీపీ అధ్యక్షుడు జగన్ బర్త్డే సాక్షిగా చిత్తూరులో వర్గపోరు భగ్గుమంది. కీలక నేతల మధ్య అగ్గి రాజుకుంది. బర్త్డే కార్యక్రమాలను వేర్వేరుగా నిర్వహించడం విభేదాలకు దారితీసింది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ నేతల వలసలతో అసలే పార్టీ అంతంతమాత్రంగా ఉంది. ఆపై ఇప్పుడు కీలక నేతల మధ్య కీచులాటలు, తగవులు, తన్నులాటలు పెరిగిపోయాయి. చిత్తూరు వైసీపీలో కొట్టుకుంటున్న ఆ నేతలు ఎవరు? ఇన్ఛార్జి వైఖరి నచ్చని మిగిలిన నాయకులు కూటమి పార్టీల వైపు చూస్తున్నారా? దీంతో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా చోటామోటా నేతలు ముందుకు రాని పరిస్థితి రాబోతోందా? వైసీపీ అధ్యక్షుడు జగన్ బర్త్డే ఏంటో కానీ అన్ని చోట్ల వర్గపోరు భగ్గుమంది. నేతలు ఎవరికి వారుగా పోటీపడి మరీ వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించడంతో రచ్చరచ్చైంది. చిత్తూరులో అయితే ఇది మరీ ఎక్కువగా ఉంది. విభేదాలు భగ్గుమన్నాయి. ఆపై పార్టీలో కుమ్ములాటలతో పార్టీ పరువు బజారున పడింది. గతంలో సమిష్టిగా కార్యక్రమాలను నిర్వహించిన నేతలు ఇప్పుడు మాత్రం ఎవరికి వారు వేరుకుంపటి పెట్టుకుని తన్నుకోవటం పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. నేతల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. నియోజకవర్గ ఇన్ఛార్జి ఎంసీ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి కొందరు ముఖ్య నాయకులు హాజరు కాలేదు. అలాగే డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ నిర్వహించిన ప్రోగ్రామ్స్ లో విజయానందరెడ్డి వర్గం దూరంగా ఉంది. ఇప్పటి వరకు వైసీపీలో పెద్దగా గ్రూపులు లేవు, ఉన్నా బహిర్గతం కాలేదు. కానీ జగన్ బర్త్డే వేడుకల్లో ఇవి కనిపించడంతో రానున్న రోజుల్లో వర్గపోరు మరింత పెరిగే అవకాశం లేకపోలేదని పార్టీ నేతల మాటలు రుజువు చేస్తున్నాయి. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ నేతలు ఎవరి దారి వారి చూసుకున్నారు. ఇలానే విభేదాలు కొనసాగితే పార్టీ మరింత బలహీనపడే ప్రమాదం ఉంది. చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డిపై పార్టీ నేతలకు పీకల వరకు కోపం ఉంది. ఏకపక్ష విధానాలు, ఒంటెత్తు పోకడలతో పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారన్న ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ శ్రేణులకు తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వటం లేదన్న వాదనలో ఉన్నాయి. సమయం కోసం ఎదురు చూసిన వైరీ వర్గం ఇప్పుడు విజయానందరెడ్డిపై ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తోంది. వైసీపీ నేతలు బయటకు సఖ్యతతో ఉన్నట్టు కనిపిస్తున్నా లోపల కత్తులు దూసుకుంటారు. ఇప్పుడేముంది, ఇక ముందుంటుంది మొసళ్ల పండగ అని రెండు వర్గాలు సవాల్ చేసుకుంటున్నాయంటే పార్టీలో వర్గపోరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇన్ఛార్జిని మార్చాలని కొందరు నేతలు పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారని సమాచారం. లేకపోతే ఇప్పుడున్న క్యాడర్ కూడా కొనసాగే పరిస్థితి లేదని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఎవరి దారి వారు చూసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అప్పుడు కనీసం పోటీ పెట్టడానికి కూడా క్యాడర్ కరువయ్యే పరిస్థితులు లేకపోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చిత్తూరు వైసీపీ కార్పొరేటర్లలో ఎక్కువ మంది టీడీపీలో చేరారు. మేయర్ అముద, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి సహా మెజార్టీ సభ్యులు ఫ్యాన్ పార్టీ నుంచి పక్కకొచ్చి సైకిల్ ఎక్కడంతో టీడీపీ పాలకవర్గంగా మారిపోయింది. అవిశ్వాసం లేకుండానే నగరపాలక సంస్థ తెలుగుదేశం ఖాతాలో చేరింది. వైసీపీలోనే కొనసాగుతున్న మరో డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్తో పాటు మరికొందరు కార్పొరేటర్లు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులవుతున్నారు. పరోక్షంగా టీడీపీకి మద్దతిస్తున్నారు. ఎప్పుడైనా జంప్ చేయొచ్చన్న ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డికి ఇది మింగుడుపడిన పరిణామంగా మారింది. ఈ క్రమంలోనే జగన్ బర్త్డే గ్రూపులకు వేదికగా మారింది. మున్ముందు చిత్తూరు వైసీపీలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి.